కార్యం సఫలం చేసే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 24 అధ్యాయం 15 నుంచి 21 వరకు. అతడు మాట్లాడుట సాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడిని ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకుని అతనికి దాహం ఇచ్చింది. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకును, వాటికి నీ నీళ్లు సేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి సేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు సేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణం యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొని వాళ్ళని కోరుకుండాను. ఇప్పుడు రెబెకా నీళ్ళ బావి దగ్గరికి నీళ్ళ కోసం వస్తుంది. ఇప్పుడు అబ్రహాం పెద్దదాసుడు ప్రార్థన చేశాడు కదా, ఇక్కడ నీళ్ళకి వస్తున్నారు ఈ ఊరి పిల్లలు, ఏ పిల్లనైతే దాహానికి నేను నీళ్ళు అడుగుతానో అప్పుడు నా దాహానికి నీళ్ళు ఇచ్చి మళ్ళీ నా ఒంట్లకు కూడా నీళ్ళు చేదిపోస్తానని ఏ పిల్ల చెప్తుందో అదే నీ సేవకుడైన ఇస్సాక్కి భారీగా ఉంటుందని, భారీగా చేయాలని దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను అని తను ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రకారమే తను ఎదురు చూస్తున్నాడు. వచ్చే పిల్లల్ని చూస్తుంటే రెబెకా కడవ భుజాన్ని పెట్టుకుని వచ్చి ఆ బావిలోకి దిగి నీళ్లు ముంచుకుని పైకి వస్తుంది. అప్పుడు ఈ పెద్దదాసుడు, అబ్రహాం పెద్దదాసుడు, అదే ఎలియాజరు పరిగెట్టుకెళ్ళి నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇయ్యమ్మా అన్నప్పుడు అప్పుడు నీళ్ళు ఇచ్చి ఎలియాజర్కి నీళ్ళు ఇచ్చింది, తాగాడు. ఇప్పుడు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేతి పోస్తానంది. అప్పుడు అక్కడ పెద్ద పెద్ద గాళ్ళు రాతితో తొలిపించిన గోళాలు లాంటివి ఉన్నాయి. ఆ గోళంలో నీళ్లు తోడిపోసింది. తన ఒంటులు 10 ఒంట్లు ఏకంగా, అంటే ఎన్ని నీళ్లు, బోళ్ళు నీళ్లు పోయాలి అంటే పనివంతురాలుగా ఇక్కడ రెబెకా మనకు కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఆ నీళ్లు పోసింది, ఒంట్లు కూడా నీళ్లు తాగినాయి. ఇప్పుడు తను ఏం ప్రార్థన చేశాడు, తనకే నీళ్లు దాహానికి ఇవ్వాలి, ఒంట్లకి ఇవ్వాలన్నాడు కదా. అలాగే ఇక్కడ జరిగింది. దేవుడిని ఏమడిగాడో ఆ కార్యం ఇక్కడ సఫలమైంది. ఇప్పుడు నా రెబెకా చక్కనిదంట, అంటే అందమైంది, చక్కని పిల్ల, పనిమంతురాలు కూడా ఆ పిల్ల. ఇప్పుడు ఈ కార్యం సఫలమైందో లేదో అని రెబెకాని తేరి చూస్తున్నాడు ఈ అబ్రహాం పెద్దదాసుడు. ఇప్పుడు ఈ రెబెకా ఎవరో, అబ్రహాము తమ్ముడు కొడుకు కూతురు. అంటే తమ్ముడు కొడుకు కూతురు అంటే తనకు కూడా కొడుకు కూతురే అవుతుంది, అంటే తనకు మనవరాలు అవుతుంది. ఆమె